ప్రభునందు ప్రియులారా, దక్షిణ ఇండియా సంఘ పంచాంగము ప్రకారము పెంతుకొస్తు తర్వాత రెండవ ఆదివారం. ఈ ఆదివారంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారంగా, స్పెషల్ సండేగా మనము ఆచరిస్తూ ఉన్నాం. ఈ ఆదివారం యొక్క ప్రత్యేకత ఏంటంటే విద్యార్థుల ఆదివారం, స్టూడెంట్స్ సండేగా మనం ఈ ఆదివారాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆచరిస్తున్నందు ప్రేమైనటువంటి వారు. ఈ ప్రత్యేక ఆదివారం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని, వారికి మనకు సంబంధించినటువంటి అంశాన్ని ధ్యానించబోతూ ఉంటున్నాం. అదే పైనుండి వచ్చు జ్ఞానము అనే అంశాన్ని ధ్యానించబోతున్నాం. పైనుండి వచ్చు జ్ఞానం. దేవుని వాక్య భాగంలోకి ముందు ఒక మంచి సామెత మీకు చెప్పాలని ఆశపడుతుంది. నేను ఒక మంచి పొరుగు కథ చెప్పాలని ఆశపడుతున్నాను. మరి మీరు విప్పడానికి రెడీ కదా? అది రెడీ. ఆ పొరుగు కథ ఏంటంటే, తెల్లటి పొడవులో నల్లటి విత్తనాలు, చేతితో చదువుతారు, నోటితో వేరుతారు. ఇంకది పుస్తకం, దేవుని స్తోత్రం, తల్లి పుస్తకం, విద్య, చదువు. ఈ విద్య ఆదివారం ఎంతమంది చేతితో చదువుతున్నారో, నోటి వేరుతున్నారు నాకు తెలియదు. కానీ పెద్దలు అన్నటువంటి మాటలో ఎంతో పరమాత్మ ఉంటుంది. విద్య అనేది, జ్ఞానం అనేది ఊరికనే వచ్చేది కాదు, ఒట్టిగా వచ్చేది అంతకంటే కాదు. నువ్వు ఒక మంచి విద్యావంతుడు అవ్వాలంటే, నువ్వు ఒక మంచి ఉన్నతమైనటువంటి విద్యార్థులు కావాలంటే, ఆ విద్య నీ చేతికి రావాలి, నీ నోటికి పంపాలి. నీ చేతికి రావాలి, నోటికి పంపాలి. నేను చెబుతుంటాను నా మాటల్లో, ఏది ఒకసారి రాదు, ఏది ఒకసారి పోదు. విద్య కూడా అటువంటిది. ఒక మాట, ఒక విద్య ఏది రావాలన్నా దానికంటూ ప్రాక్టీస్ ఉండాలి, అభ్యాసం ఉండాలి. మా ఇంటి గోడ అనేది ఉండే ఒక మాట ఏంటంటే, బంగారు మాట ఏంటంటే, యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ బై ఎవ్రీడే ప్రాక్టీస్. ఎప్పుడైనా మా ఇంటికి వస్తే గోడలు చూడండి, నేను గోడలు మాట్లాడతాను. అంటే మీరేదైనా నేర్చుకోవాలంటే, మీ దేవుడైనా నేర్చుకోగలవు. ఎప్పుడంటే ప్రతిరోజు అభ్యాసం చేయటం ద్వారా. నీవు అభ్యాసం చేయకపోతే దేవుడిని కూడా నేర్చుకోలేదు. పెద్దలు చెప్పారు, తెల్లటి పొడవులు, నల్లటి విత్తనాలు, చేతితో చదువుతారు, నోటితో నేర్పాలి. విద్య అనేది చేతికి, నోటికి వచ్చేదాన్ని. అందుకే విద్యారంభంలో ఉపాధ్యాయులు అయినటువంటి వారు పలకాపాఠం తీసుకుని వస్తే అక్షరాభ్యాసంలో ఆ అని రాపిస్తుంటారు, ఆ అని వినిపిస్తుంటారు. అవునా? ఈ ఎత్తుతున్నారు ఇప్పుడు పిల్లలు. ఈ ఇప్పుడు ఆ అంటే అర్థాలు వేరైపోయాయి. ఆ రోజుల్లో మాకు నేర్పించింది, మేము దిద్దుకున్నది, మా నోటికి వచ్చింది ఏంటంటే, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే తెలుసు. ఈ రోజున పిల్లలకి ఇల్లు ఉన్నాయో తెలియదు, పాఠాలు సిలబస్ వేయాలి. ఈ రీతిగా ఈ విద్యా ఆదివారం మన పిల్లల యొక్క విద్యా అభివృద్ధికి ఆకాంక్షిస్తూ మన సంఘంలోని కుటుంబాలు ఉన్నటువంటి ప్రతి విద్యార్థులు చదువులో ఓటమి లేని రీతిగా, రాజీ పడనటువంటి రీతిగా విద్యలో ముందుకు వెళ్ళాలని నేను బాగా ఆశపడుతున్నాను. చదువుకుంటున్నటువంటి పిల్లలకి నాకు చాలా ఇష్టం ఉంది. చదువులో రాణించేవారంటే, చదువులో ఉన్నతమైన స్థితికి వెళ్ళేవారంటే వారిని చాలా
ఆశపడుతుంటానో దగ్గరకు తీసుకుంటాను. మన వంతుగా ఏం చేయాలో, ఏ రీతిలో గిఫ్ట్ వాళ్ళు చేయాలో ఆ రీతిగా ఆలోచన చేస్తూ ఉంటాను.